కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అఖండ గోదావరి ప్రాజెక్టుతో రాజమండ్రి అభివృద్ధి మరింత పరుగులు పెడుతుందన్నారు మంత్రి కందుల దుర్గేష్. విధ్వంసం నుంచి అభివృద్ధి దిశగా రాష్ట్రం పయనిస్తోంది అన్నారు మరో మంత్రి నిమ్మల రామానాయుడు. వికసిత్ భారత్ లో వికసిత్ ఆంధ్ర కూడా భాగమే అని బీజేపీ ఎంపీ పురంధేశ్వర్ వివరించారు. రాష్ట్రంలో మరికొన్నేళ్లు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందన్నారు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. మీ అందరికీ తెలుసు, ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే 2019-24 5 సంవత్సరాల పాలన వల్లే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితుల్లో మళ్లీ రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి మళ్లీ నిర్మాణం వైపు నడిపించేటువంటి దిశలో టూరిజంకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎంతో అండదండలు అందిస్తున్నటువంటి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇవాళ ఇక్కడ మనం చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అఖండ గోదావరి అనేటువంటి ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసుకుంటున్నటువంటి శుభ సందర్భం ఇది అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇవాళ ఇది కేవలం ఇక్కడ రాజమండ్రి వరకు మాత్రమే పరిమితం కాదు, ఉభయ గోదావరి జిల్లాలకి కూడా ఇది పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి రేపటి రోజుల్లో పిచ్చుకల లంకన కానీ అదేవిధంగా ఇతరత్ర ప్రాంతాలన్నింటినీ కూడా అద్భుతంగా తయారు చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో మొట్టమొదటి భాగం ఇవాళ ఇక్కడ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం అనేటువంటి మాటని తెలియజేస్తూ, ఆ వికసిత్ భారత్ లో వికసిత్ ఆంధ్ర రాష్ట్రం కూడా ఒక భాగం అని చెప్పి మనం గుర్తించాలి. కనుక అన్ని విధాలా కూడా అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు అమరావతి నిర్మాణం కావచ్చు, పోలవరం నిర్మాణం కావచ్చు, స్టీల్ ప్లాంట్ కావచ్చు, సౌత్ కోస్టల్ జోన్ కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, మరి ఎంఎన్ఆర్ఈజీఎస్ కింద పెద్ద ఎత్తున వనరులు రాష్ట్రానికి ఇచ్చి కావచ్చు, అన్ని విధాలా కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం తన సహకారాన్ని అందిస్తూనే ఉంది. అయితే వికసిత్ ఆంధ్ర రాష్ట్రం మనకు కావాలంటే వికసిత్ జిల్లాలు కూడా కావాలి. అంటే వికసిత్ రాజమహేంద్రవరం కూడా ఖచ్చితంగా వికసిత్ ఆంధ్రలో భాగం అని చెప్పి మనం గుర్తించాలి. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ముమ్మాటికి కూటమి ప్రభుత్వంలో మరే 15 సంవత్సరాల అధికారంలో ఉండాలి. దానికి అనుగుణంగా ఇది మన కళ, ఇది మన ప్రజల యొక్క కళ. దశాబ్దాలుగా ఈ కళని ఎన్నో రాజకీయ పార్టీలు, ఎంతో మంది నాయకులు కళలు కన్నారు. కానీ ఆ కళని నెరవేర్చింది కూటమి ప్రభుత్వం అఖండ గోదావరి ప్రాజెక్ట్ అని ఈరోజు గర్వంగా తెలియజేస్తా ఉన్నాం.